ఎగ్ పికప్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎగ్ పికప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఎగ్ పికప్కి 36 hours ముందు యూజువల్లీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అంటే ఎగ్స్ ఫాలికల్లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours, అరౌండ్ 36 hours పికప్ అనేది చేస్తాం. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటి అవుతుంది అంటే కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, కొంతమందికి పెయిన్ అనేది లిటిల్ డిస్కంఫర్ట్ అనేది కలుగుతుంది అనమాట. సో యూజువల్లీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రయర్ టు పికప్ ముందు రోజు రాత్రి 10 PM నుంచి ఏ రకమైన డైట్ తీసుకోకూడదు, ఎంటీ స్టమక్లో ఉండాలి. ఎందుకు అంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏ రకమైన లంగ్స్లోకి ఫుడ్ అది వెళ్ళిపోకుండా, సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి ముందు రోజు నైట్ 10 PM నుంచి ఏ రకమైన ఫుడ్ అనేది తీసుకోకూడదు. సో ఇప్పుడు పికప్ అయిపోయిన తర్వాత మార్నింగ్ పికప్ అయింది, ఈవినింగ్ ఫస్ట్ సెడేషన్ వీన్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం స్లోగా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే జ్యూస్, నార్మల్ వాటర్, ఓఆర్ఎస్, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. డోనర్ ఎగ్ ఐవీఎఫ్ ఇది ఎవరిలో సజెస్ట్ చేస్తారు, దీని ఇండికేషన్ ఏంటి అని మనం చూసినట్టయితే కొంతమంది ఆడవాళ్ళలో ఏజ్ వల్ల ఎగ్ నెంబర్స్ సివియర్గా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇండియాలో మనకు ఏఆర్టీ లా ప్రకారంగా ఆడవాళ్ళ వయస్సు 50 వరకు ప్రెగ్నెన్సీ త్రూ ఏఆర్టీ ప్రొసీజర్ అంటే ఐవీఎఫ్ లాంటి పద్ధతుల ద్వారా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళలో ఎగ్ నెంబర్ సివియర్గా తగ్గిపోయినప్పుడు ఇలాంటి వాళ్ళకి మనము డోనర్ ఎగ్ అనేది ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి పుట్టుకతోనే అండాశయాల్లో ఎగ్స్ ఉండకపోవడం అనేది కూడా కండిషన్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీంతోపాటు కొంతమంది ఆడవాళ్ళలో యంగ్గా ఉన్నా కూడా ఎగ్ నెంబర్స్ అనేవి సివియర్గా తగ్గిపోవడము, ఇలాంటి కండిషన్స్లో మనము డోనర్ ఎగ్ ఆప్షన్ కపుల్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇవే కాకుండా మరి ఇంకా ఎలాంటి కండిషన్స్లో డోనర్ ఎగ్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు అని మనం చూసినట్టయితే, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఎగ్స్ ద్వారా మల్టిపల్ ఐవీఎఫ్ సైకిల్స్ ట్రై చేసి ఎగ్ క్వాలిటీలో సివియర్ ఇష్యూ ఉండడం వల్ల మనకు ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవడము, ఇలాంటి ఇష్యూస్ ఉన్న కపుల్స్, అండ్ ఆడవాళ్ళలో స్పెసిఫిక్గా జెనెటిక్ కండిషన్ ఒకటి ఐడెంటిఫై అయ్యి ఆ జెనెటిక్ కండిషన్ అనేది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు అలాంటి కపుల్స్కి కూడా మనము డోనర్ ఎగ్ ఐవీఎఫ్ అనేది ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళు కామన్గా అడిగే క్వశ్చన్, మేడం మేము ట్రీట్మెంట్స్ తీసుకున్న టైంలో భార్యాభర్తలు కలవచ్చా? ట్రీట్మెంట్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. చిన్నగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవడానికి మెడిసిన్స్ ఇస్తాం, వాళ్ళని న్యాచురల్గా కలవమని చెప్తాం. ఈ పర్టికులర్ కపుల్స్ న్యాచురల్గా కలవకపోతే ప్రెగ్నెన్సీ రాదు, సో న్యాచురల్గా కలవాల్సిందే. ఓకేనా? సెకండ్, ఐయుఐ చేస్తున్న కపుల్స్ న్యాచురల్గా కలవచ్చా? ఖచ్చితంగా కలవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. న్యాచురల్గా కలవడం ద్వారా ఏంటి అంటే స్పర్మ్ అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్లో ఉండకపోవడం మూలంగా ఐయుఐలో రిజల్ట్ అనేవి బెటర్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థర్డ్, ఐవీఎఫ్ పేషెంట్స్ న్యాచురల్గా కలవచ్చా? ఓకేనా? మేము ఐవీఎఫ్ చేసే టైంలో ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ తీసే టైంలో కలవద్దని చెప్తాము. ఆ తర్వాత భార్యాభర్తలు న్యాచురల్గా కలవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొన్ని రోజులు కలవద్దు అని చెప్తాము. సో ఓన్లీ ఈ పర్టికులర్ టైం ఎప్పుడైతే మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఆ టైంలో మాత్రమే మీరు న్యాచురల్గా కలవకూడదు ఐవీఎఫ్ పేషెంట్స్ అయితే. అదర్ దాన్ దట్ మీ సెక్షువల్ లైఫ్ అనేది నార్మల్గానే ఉండొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అంటే ట్రాన్స్ఫర్కి కానీ ఎగ్ పికప్కి కానీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. థ్యాంక్ యూ. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేయాలన్నా లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్లోకి వెళ్ళాలన్నా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏం చేస్తే మా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ డెఫినెట్గా. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది క్లీనింగ్ నుంచి కాదు, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ కిచెన్ అనమాట. సో ఎందుకు అని అంటే డైలీ మీరు తీసుకునే ఫుడ్లోనే మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది డెఫినెట్గా. నాట్ ఏ మేజర్ పార్ట్ బట్ ఇట్ ప్లేస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. బట్ ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ అనేది ఆల్రెడీ మీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే డిసైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది. బట్ ఈ ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి అంటే మీ లైఫ్ స్టైల్, అలాగే మీ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మీరు వర్కౌట్స్ ప్లస్ స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్స్, ఇవన్నీ డెఫినెట్గా ప్లేస్ ఏ రోల్ అనమాట.
చాలామందికి డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్ లో బర్త్ వెయిట్, అంటే తొందరగా డెలివరీ అవటం కానీ వెయిట్ తక్కువగా పుట్టడం కానీ ఇట్లా ఉంటారా అనే డౌట్స్ ఉంటారు. అట్లా ఏమీ ఉండదు. నిజంగా వాళ్ళకి లైక్ లో బర్త్ వెయిట్ కానీ ప్రీటర్మ్ డెలివరీస్ ఉండటం అనేది ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఐవీఎఫ్లోనే ప్రీటర్మ్ డెలివరీస్ అనేది లేదు. కానీ ఒకవేళ ట్విన్స్ ఒక్కోసారి 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయించుకుంటారు చాలామంది. సో ట్విన్స్ ఇంప్లాంట్ అవుతాయి అన్నమాట. ట్విన్స్లో కొంచెం రిస్క్ అనేది ప్రీటర్మ్ డెలివరీకి లో బర్త్ వెయిట్ బేబీస్కి ఉంటుంది. నార్మల్గా మన యుట్రస్ అనేది ఒక బేబీని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే ట్విన్స్ అనేవాళ్ళు ఉంటే 2 బేబీస్ మన యుట్రస్లో పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా 1 బేబీ ఉన్న వెయిట్కి 2 బేబీస్ డిస్ట్రిబ్యూట్ అవుతారు. కాబట్టి ఫర్ ష్యూర్ కొంచెం లో బర్త్ వెయిట్తో పుడతారు. అట్లా అని వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. 2 kgs అబోవ్ పుట్టినా కూడా యాక్టివ్ బేబీస్, నార్మల్ బేబీస్ ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ట్విన్స్ ఓన్లీ ఐవీఎఫ్ బేబీసే ప్రీమెచ్యూరిటీ, ఓన్లీ ఐవీఎఫ్ బేబీస్కే లో బర్త్ వెయిట్ ఉంటుంది అనేది లేదు.